ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో భారీ దోపిడీ జరిగిందండి. ఇండ్లు కట్టకుండానే బిల్లులు డ్రా చేసినటువంటి ఘనత ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అప్పటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులకే దక్కింది. ఈ రోజు దశావతారాలు చూసామండి. కానీ ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అసలు భూసేకరణ వీళ్లే చేస్తారు. ఏంది డీకేటీ భూములు, పేద ప్రజలు 20-30 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని అతి తక్కువ ధరకి బెదిరించి భయపెట్టి వీళ్లే భూసేకరణ చేసి ఆ భూముల్ని ప్రభుత్వానికి అమ్మి 3 లక్షల భూమికి 30 లక్షలు డబ్బులు వసూలు చేసుకొని తీరా ఆ జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో కూడా వీళ్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తేశారండి. వీళ్లే సిమెంటు, స్టీలు కొనుగోలు చేసినట్లు వీళ్లే కాంట్రాక్టర్ని బినామీ పేర్లతో ముసుగేసుకొని దిగేసి ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ దోపిడీకి ఈ రోజు కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా తయారైపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, పేద ప్రజల కోసం జగనన్న కాలనీల ముసుగుతో జరిగినటువంటి ఈ దోపిడీ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. ఈ రోజు ఒక పక్క పేద ప్రజల భూముల్ని కొల్లగొట్టారు. అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దారి దోపిడీ దొంగల్లాగా దోచేశారండి. 200 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాల్సింటే 350 కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసేశారు. పోనీ పనులన్నా పూర్తి చేశారా అంటే కేవలం పునాదుల వరకు లోడేసి ఆడ పిల్లర్లు అట్లే వదిలేశారండి. ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి జగనన్న కాలనీలన్నీ. అది కూడా చెరువులు, కుంట పురంబోకులు, డీకేటీ పట్టాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలే కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించి అప్పుడున్నటువంటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేశారు, ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. కాబట్టి జగనన్న కాలనీల నిర్మాణాల విషయంలో సిట్టింగ్ జడ్జితో చిత్తూరు జిల్లాలో విచారణకు ఆదేశిస్తే ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా దోచుకున్నారో అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసి పేద ప్రజలకి ఈరోజు జగనన్న కాలనీలు పేరు మార్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పని, ఆ రికవరీ అనేది ఎమ్మెల్యేల దగ్గర నుంచి చేయాలని చెప్పి అందుకు సహకరించినటువంటి అప్పటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి.